లేరు కనుక వాక్యస్మరణం వల్ల కలిగిన తత్వజ్ఞానము వాక్యం వల్లనే కలుగుతుంది, కానీ వాక్యం లేకుండా కలిగే అవకాశము లేదు. వాక్యస్మరణ చేత కదా తత్వజ్ఞానం కలిగింది. వాక్యం లేకుండా వాక్యస్మరణ ఎలా కలుగుతుంది? వాక్యం లేకుండా వాక్య శ్రవణం కలగదు, వాక్య శ్రవణం లేకుండా వాక్య స్మరణ కలగదు, వాక్య స్మరణ లేకుండా స్వరూప జ్ఞానం కూడా కలగదు. అయితే ఇప్పుడు వాక్యం కారణమైందా ఇంకోటి కారణమైందా? అందువల్ల హిరణ్యగర్భుడు తత్వజ్ఞానాన్ని పొందినట్టుగానే సకల ప్రపంచ మిథ్యాత్వ జ్ఞానం చేత స్వరూప ఏది సమస్తము నష్టమవుతుంది. అంటే నీ స్వరూప వాక్యార్థ జ్ఞానం చేత స్వరూప జ్ఞానం కలిగి సమస్త ప్రపంచం అంతా కూడా మిథ్య అని నీకు అవగాహనకు వస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల వేదాంత జ్ఞానం వల్ల కలగవలసిందే తప్ప ఇంకొక దానివల్ల కలిగే అవకాశం దానికి లేదు. మిథ్యాత్వ జ్ఞానం దేనివల్ల కలుగుతుంది? వేదాంత వాక్య శ్రవణ జన్య జ్ఞానము దానివల్ల కలగవలసిందే కానీ ఇంకో దానివల్ల. కాబట్టి వాక్యం లేకుండా ఎట్టివారికి కూడా తత్వజ్ఞానం కలిగే అవకాశము లేదు. అయితే మరి జన్మాంతరం చేసిన వేదాంత వాక్యం శ్రవణ చేత ఈ జన్మ ఉందో మరి మొట్టమొదటినే కొంతమందికి తత్వజ్ఞానం కలిగినట్టుగా ఉంటుంది. ఈ జన్మలో తత్వజ్ఞానాన్ని శ్రవణం చేసినట్టుగా మనకు కనిపించదు. కానీ ఈ శ్రవణం లేకుండా తత్వజ్ఞానం కలగదని ఈ నియమాన్ని పట్టినప్పుడు జ్ఞానం కలిగేదానికి ముందు ఆయన శ్రవణం చేసే ఉంటాడు అనేది మనము ఆ అనుమాన ప్రమాణం ద్వారా గ్రహించవచ్చు. కాబట్టి తత్వజ్ఞానం కలిగే అందుకరికే అది కూడా పూర్వజన్మలో రకరకాలుగా అనుష్ఠానం చేశాడు, వేదాంత వాక్య శ్రవణము చేశాడని మనం నిశ్చయించుకోవాలి. కాబట్టి దీని ప్రకారంగా చేసేది ఏంటంటే వాక్య శ్రవణం చేయకుండా వాక్య స్మరణ జరగదు, వాక్య స్మరణ లేకుండా స్వరూప జ్ఞానం కలగదు, స్వరూప జ్ఞానం కలగకుండా సకల సంసార మిథ్యాత్వం అనేది నష్టము కాదు అనేది ఇప్పుడు నిర్ణయం చేశాడు. కాబట్టి వాక్యము వాక్య స్మరణ అంత పెద్ద పని చేసేస్తుంది. వాక్య స్మరణ అంటే కేవలం తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే స్మరణ కాదు కావాల్సింది. దాన్ని ఏ విధంగా చేసినట్టయితే త్వం-పదార్థానికి అర్థమేంటిది, అది ఎలా మిథ్య అయింది, త్వం-పదార్థం యొక్క వాస్తవిక స్వరూపం ఏంటిది నిన్న మనం అనుకున్నామే. త్వం అంటే నీవు అనుకుంటాం, నీవు అంటే కనిపించే ఆ బొమ్మ ఈ బొమ్మ లేదా ఇంకోట, దాని యథార్థ స్వరూపం ఏంటి దాన్ని మనం గ్రహించగలగాలి. అప్పుడు కదా తత్వమసి మహావాక్యానికి మనం యథార్థ జ్ఞానాన్ని గ్రహించిన వాళ్ళము అవుతాము. అందువల్ల వాక్యము వాళ్ళనే కలుగుతుంది అని ఒకవేళ చెప్తారనుకోండి. సరే, పూర్వపక్షి ఒక రకంగా ఏం చేస్తున్నాడంటే ఇట్లా అడగవచ్చుననే ఉద్దేశం చేత తనకు తానే అడుగుతున్నాడు. ఒకవేళ ఆ నదీ తీరంలో నిన్న మనం చెప్పుకున్నామే, ఏదో పాత వంటశాల దగ్గర మంచి ఎర్రని ఒక 5 మామిడి పళ్ళు పెట్టబడి ఉన్నాయి అని ఎవరన్నా అన్నారు అంటే అప్పుడు ఏమైంది? అప్పుడు ఆ వాక్యం విన్నాడు కదా, ఆ ఫలాలు నదీ తీరంలో ఉన్నాయా తీరంలో ఇది ఏంటిది వంటశాల ముందు ఉన్నాయా లేవా అనే సందేహం కలుగుతుందా? చెప్పినంత మాత్రం ఎందుకు నమ్మాలా? ఉన్నాయో లేవో అయితే ఉన్నది లేని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఒకవేళ ఉంటేనో ఆ వాక్యం పైన విశ్వాసం కలుగుతుంది, లేకపోతే వాక్యం పైన విశ్వాసము కలగదు. అంటే ఇప్పుడు విన్న తర్వాత సాధనను బోధించిందా లేదా? అది వాక్యం అక్కడికి వెళ్ళడమే ఒక సాధన. అక్కడికి పోయి చూసిన తర్వాత ఉంటేనో సరే అనుకున్నాడు, లేకపోతే కాదు అనుకున్నాడు. అట్లాగే మరి వేరే అక్కడ ప్రమాణాంతరం ఏంటిది? ఒక ప్రమాణమో శ్రవణం అయిపోయింది, రెండో ప్రమాణమో దర్శనమైంది. అక్కడ పోయి చూశాడు కదా, చూడడం ఒక ప్రమాణము, వినడం ఒక ప్రమాణము. ప్రమాణాంతరం చేత అవును కాదనిపించింది కానీ కేవలం శ్రవణం చేత అక్కడ జ్ఞానం కలగలేదు. అట్లాగే ఇక్కడ తత్వమసి మహావాక్యం విన్నందువల్లనే కలుగుతుంది అన్నందుకొరకు వేరే ప్రమాణం ద్వారా తత్వమసి వాక్యం సమన్వయం కలిగితే కలగవచ్చు, లేకపోతే లేదు అని ఒకవేళ అంటావేమో. మనకు తానే ప్రశ్న వేసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ 4 పనులు పెట్టున్నాయి అన్నప్పుడు అక్కడ దాకా పోయినప్పుడు కదా నీకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ వినడం ఒక ప్రమాణమైంది, అక్కడ చూడడం ఒక ప్రమాణమైంది. 2 ప్రమాణాల ద్వారా వాక్యం యొక్క అర్థ నిర్ధారణ అయింది, అవునా కాదా అనేది. అట్లాగే తత్వమసి వాక్యాన్ని ఇంకో ప్రమాణాంతరం ద్వారా నిర్ధారణ చేస్తే కదా అప్పుడు జ్ఞానం కలుగుతుంది. కేవల తత్వమసి మహావాక్యం ద్వారానే ఎలా కలుగుతుంది అని ఒకవేళ అడుగుతావేమో అని దాన్ని ప్రశ్నించుకొని చెప్తూ ఉన్నాడు. వాక్యంచ ప్రతిపాదనాయ ప్రవృత్తం సత్ ప్రతిపాదయత్యేవ సర్వప్రమాణానామప్యేవం వృత్తత్వాత్. సమస్తమైన ప్రమాణాలకు ఏంటిది
వాటి యొక్క స్వభావం ఏం చేస్తుంది? వాక్యం ప్రతిపాదిస్తుంది, ఒక స్వతహాగా ప్రతిపాదిస్తుంది, కానీ ఒకటి ఇంకొక దాన్ని ప్రతిపాదించే అవకాశం లేదు. ఇది కుండ అన్నామనుకోండి, అన్నప్పుడు కేవలం చక్షువే ప్రతిపాదించింది కానీ ఇంకొకటి అక్కడ దాని సాకారంగా ఉండి ప్రతిపాదించలేదు. అందువల్ల వాక్యంచ ప్రతిపాదనాయ ప్రవృత్తం సత్. వాక్యము ఆ వస్తువును ప్రతిపాదిస్తూనే ప్రతిపాదయత్యేవ సర్వ ప్రమాణానమపి. సమస్త ఆ వాక్యము ఒక దాన్ని ఎట్లాగైతే ప్రతిపాదిస్తుందో మిగతా ప్రమాణాల ద్వారా కూడా అలాగానే ప్రతిపాదింపబడతాయి వస్తువు యొక్క నిర్ధారణను అని అపి ఏవం వృత్తత్వాతు అనే దాని ముందు చెప్పాడు. ఎట్లాగైతే ప్రత్యక్ష ప్రమాణం ఉంది, ఇక్కడ ఇది మైకు అన్నప్పుడు అక్కడ అనుమాన ప్రమాణంతో ఏమైనా ప్రయోజనం ఉందా? అని అక్కడ పొగ చూసాము, అగ్ని ఉందని అనుమాన ప్రమాణం చేత మనం గ్రహించాము, అక్కడ ప్రత్యక్షంతో ఏమైనా ప్రమేయం ఉందా? లేదు. ఇవి రెండూ లేనప్పుడు ఉపమాన ప్రమాణం ఉంది. ఉపమాన ప్రమాణం ఏంటిది? గోవు మాదిరిగానే గవయము, లేదా ఎల్లయ్య మాదిరిగానే ఫలాను, అది సరిపోదనుకోండి అనుకున్నప్పుడు ఈ రెండు ప్రమాణాలు అక్కడ పనిచేసినాయా? ఎక్కడైతే శబ్ద ప్రమాణం చేస్తుందో, శబ్ద ప్రమాణం ఏంటిది? ఆప్తవాక్యం ప్రమాణం అన్నారు. ఆప్తులైన వాక్యము ప్రమాణం. ఆప్తుడెవరయ్యా? యథార్థవక్త, ఉన్నదిన్నట్టు చెప్పేవాడు ఆప్తుడు. అందువల్ల ఆ వాక్య ప్రమాణం ఉన్న దగ్గర ఈ మూడు ప్రమాణం చేశాయా? చేయలేదు. కాబట్టి మరి ఒక ప్రమాణం స్థాపిస్తున్నప్పుడు ప్రమాణాంతరం చేత సహకారం ఉంటేనే కలుగుతుందనేది అక్కడ నియమం ఎట్లా అయితే లేదో, ఇక్కడ కూడా తత్వమసి మహావాక్యానికి ఇంకొక ప్రమాణం ద్వారా నిర్ధారణ చేసిన అవసరము లేదు, రాదు. అందుకని ప్రమాణాంతరాలతో విరుద్ధమైతే ఆ స్వార్థాన్ని అది బోధించదు. ఇంకొక ప్రమాణం చేత ఆ అర్థానికి విరుద్ధమైనప్పుడు మొదటి ప్రమాణం తన యొక్క అర్థాన్ని కోల్పోతుంది కానీ ప్రతిపాదన చేయదు. అందువల్ల అది స్వతహాగా ప్రతిపాదిస్తుంది కానీ ఇంకొక ప్రమాణం చేత ప్రతిపాదించే అవకాశము లేదని చెప్పుతూ, నాహం గ్రాహ్యేన తద్ధీనే న ప్రత్యజ్ఞాపి దుఃఖిని విరోధ సదసీత్యస్మాద్వాక్యాభిజ్ఞస్య జాయతే. విరోధ వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాడు. పక్క వాళ్ళు తదసి నీవు అదే అయ్యన్నావు, ఈయన అనుకుంటాడు అహం బ్రహ్మాస్మి అనేది అనుభవం కూడా కలిగింది. ఆ వాక్యం ఈ వాక్యానికి లేదా ఈ భావానికి ఏమైనా విరోధం కలుగజేస్తుందా? కలుగజేయదు. దాని విరోధార్థాన్ని కూడా పోడు. అందుకొరకే దుఃఖాలను అనుభవించే అంతఃకరణమందు సైతము ఆ భావన పుట్టదు అని. తద్దీనే ప్రత్యజ్ఞాసి దుఃఖిని అన్న. దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ, అంటే దుఃఖంలో ఉన్నప్పటికీ అహంభావన పోదు. నా యొక్క స్వరూపం ఇటువంటి. దుఃఖం ఎందుకు ఉంటుందో అసలు సామాన్యంగా ఉండదు. ఒకవేళ దుఃఖంలో ఉన్నవానికి ఉండనప్పుడు సుఖంలో ఉన్నవానికి ఉంటుందా? ఎందుకంటే తదసి అని ఆయన అర్థాన్ని చెప్పాడు. అహం బ్రహ్మ తదసి అనుకుంటున్నాడు, నేను అదే అనుకుంటున్నాడు. చెప్పేవాడు కూడా నీవు అదే ఉన్నావు అంటున్నాడు. అంటే మనం ఒకసారి అనుకున్నది మీరు అన్నారండి, ఇద్దరి యొక్క భావన ఒకటే ఇది అనుకుంటామా లేదా? నేనేమనుకున్నాను మీరు కూడా అదే అన్నారు. కాబట్టి ఇప్పుడు తాను అహం బ్రహ్మ అనుకుంటున్నాడు, పక్కవాడు కూడా తదసి అని చెప్తూ ఉన్నాడు. అటువంటిప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ విరుద్ధ భావన కలిగే అవకాశం ఉంటుందా? కలగదు. ఎందుకంటే రెండింటి యొక్క వాచకార్థాలు ఒకటైపోయింది. కావల్ల దుఃఖంలో ఉన్న వానికి మరి వేరు భావన పుట్టినప్పుడు సామాన్యంగా ఉన్నవారికి ఇంకా వేరు భావన ఎలా పుడుతుంది? అదయ్యే ఉన్నా అనే భావన కలుగుతూ ఉంటుంది. కాబట్టి నేను మనుష్యుడు అనుకున్నాడు ఇత్యాది ప్రయోగాల్లో అహం మనుష్య అన్నాడు అనుకోండి. ఈ శబ్దం చేత దేన్ని అంటున్నాడు? శరీరాన్ని అనుకుంటున్నాడు. కానీ ఈ శరీరము తత్వమసి వాక్యములోని త్వంపదముకు అర్థమవుతుందా? అహం మనుష్య అన్నాడు. అహం మనుష్య అంటే దేన్ని చూసి నేను మనుష్యుని అంటున్నాడు? శరీరాన్ని చూసి అంటున్నాడు. ఈ శరీరము తత్వమసి మహావాక్యంలో త్వంపదానికి అర్థమవుతుందా? అవుతుందా? కాబోదు. ఎందుకంటే అక్కడ ఇదేమో జడము, అహం జరుగుతుందా? జరగదు. అందువల్ల ఒకవేళ అర్థమే అయితే శరీర బ్రహ్మలకు ఐక్యము ప్రత్యక్ష విరుద్ధమై ఉంటుంది. త్వంపదార్థానికి శరీరమే అర్థమైతే తత్వమసి మహావాక్యంలో ఏకత్వ భావానికి విరుద్ధమవుతుంది. అందువల్ల చక్షుషా పశ్యామి, నేను కంటితో చూస్తున్నాను అన్నాడు. నేను కంటితో చూస్తున్నాను అన్నప్పుడు ఇప్పుడు తాను కన్నయ్యాడా? తనకంటే భిన్నంగా కన్ను ఉన్నదా? ఉన్నది. కాబట్టి దానికంటే భిన్నమైన తత్వము త్వంపదానికి అర్థమవుతుంది. కానీ
ఈ కన్ను గాని శరీరం గాని త్వం-పదార్థానికి అర్థము అయ్యే అవకాశమే లేదు. అందువల్ల ఈ విధంగా తెలుసుకున్నప్పుడు తెలియబడేప్పుడు అహం అన్నాడు, చక్షు అన్నాడు, నేను చక్షుస్సును అనేది ఈ ప్రయోగం ఏదైతే ఉందో, చక్షు ఇంద్రియాలంతా కూడా సమస్త యొక్క ఇంద్రియాలకు సమూహమే శరీరం కదా. ఈ అహం అనే శబ్దం చేత గ్రహింపబడేది కాదు. అందువల్ల చక్షురాది ఇంద్రియాలు త్వం అనే పదానికి ఎప్పుడైతే అర్థం కాదో, ఆ చక్షురాది ఇంద్రియాలకు బ్రహ్మమునకు కూడా ఐక్యము ప్రత్యక్ష విరుద్ధమై ఉంది. ప్రత్యక్షం ఏం చెప్తోంది? శరీరం జడమైంది అని, ఆ తర్వాత దానిలో ఒక చైతన్యం వేరుగా ఉంది అని చెప్తోంది. కాబట్టి త్వం-పదార్థానికి జడమైన శరీరం అర్థము కాదు. ఒకవేళ అయితే తత్పద లక్ష్యార్థమైన చైతన్యము ఈ జడమైన శరీరం ఒకటయ్యే అవకాశము ప్రత్యక్ష విరుద్ధంగానే కనిపిస్తుంది. అందువల్ల ఇక్కడ ఏమంటున్నా, విరోధ తదసీత్యాత్మవాక్యాభిజ్ఞస్య జాయతే. అది ఆ జడమైన శరీరము, ఆ తర్వాత ఆత్మ యొక్క ఇది రెండు ఒకటి అనుకునేవాడు వాక్య అభిజ్ఞస్య, వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకునే వానికి అవుతుందే కానీ వాక్యం యొక్క అర్థం తెలుసుకునే వానికి కాదు. వాక్యం యొక్క అర్థం తెలుసుకునే వానికి కూడా శరీరం ఆత్మ కాదు. ఒకవేళ విచారించినట్టయితే అది ముందు విచారించబోతాడు. అందువల్ల నాహంగ్రాహ్యేన తద్ధీనేన ప్రత్యగాన్నాపి దుఃఖిని విరోధ తదసీత్య అస్మాత్ వాక్యాభిజ్ఞస్య జాయతే అనే విషయం ద్వారా జడానికి చైతన్యానికి ఏకత్వాన్ని, మేము తత్పదార్థాన్ని త్వం-పదార్థాన్ని సర్వజ్ఞత్వ కించిత్వజ్ఞాది విశేషాలు కలిగిన ఆ చైతన్యాన్ని ఏకంగా చేయడం లేదు. ఎందుకంటే అక్కడ కొన్ని విశేషణాలు ఉన్నాయి, దానికి దీనికి కొన్ని విశేషణాలు ఉన్నాయి. విశేషణాలను తీసేసి విశేష్యాన్ని మాత్రం ఏకం చేస్తున్నాము. తత్పదార్థం దగ్గర కొన్ని విశేషణాలు ఉన్నాయా లేవా? సర్వజ్ఞత్వ, సర్వాంతర్యామిత్వ, నిత్యత్వ, సత్వత్వ, ఏకత్వాది లక్షణాలు దానికి ఉన్నాయి. అల్పజ్ఞత్వ, సర్వజ్ఞత్వ, ఏకదేశీయత్వ, జడత్వాది లక్షణాలు దీనికి ఉన్నాయి కొన్ని. మరి ఇవి అవి తీసేసి దీనిలో ఉన్న సారాన్ని దానిలో ఉన్న సారాన్ని ఏకం చేస్తున్నాము. కానీ స్థూలంగా కనిపించేదాన్ని కనిపించని దాంతో ఏకము చేయడము లేదు. అందుకొరకే వాక్యం ప్రమాణాంతరాలతో అపేక్షించేది కాదని ఇంతవరకు నిరూపణ చేశారు. ప్రమాణాంతరంతో విరోధించినది కాదని చెప్తున్నావు కదా. సకలమైన వాక్యాలను విన్న తర్వాత వాక్యార్థము తెలియాలి. మరి ఎందుకు తెలియకపోతున్నారు జనులంతా కూడా? ఒక వాక్యాన్ని వినగానే అందరూ ఆ వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యం యొక్క అర్థాన్ని కదా. ఇప్పుడు మీరు అహం అంటే నేను చైతన్యం అని తెలుసుకున్నాను, ఇంకొకటి అట్లాగే తెలుసుకోవాలి. జడాన్ని ఎందుకు తెలుసుకుంటున్నాడు? జడ శరీరాన్ని నేను అని అనుకుంటున్నాడు. దానికి వాక్యం యొక్క అర్థము కాకరకాయ అనే శబ్దానికి ఇదే అన్న అర్థం అన్నప్పుడు అందరిని కాకరకాయని తెలుసుకుంటున్నారా, ఇంకొక దాన్ని తెలుసుకుంటున్నారా? అట్లా అహం అన్నప్పుడు మరి అందరు చైతన్యాన్ని తెలుసుకోవాలి కదా. ఈ శరీరాన్ని ఎందుకు తెలుసుకుంటున్నారు? అహంగచ్చామి తర్వాత కదా నీ అజ్ఞానం విజ్ఞానం. వాడు అడిగేవాడు అడుగుతున్నాడు. ఇప్పుడు అది సిద్ధాంతం చెప్తుంది. ఇప్పుడు ప్రశ్న వేసేవాడు అడుగుతున్నాడు, ఎందువల్ల తెలియకపోతున్నారు అని. ఒకవేళ నీవు అడుగుతావేమో, అది వైరాగ్యాది సంపత్తి కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ మిగతా వాళ్లకు కాదు అనేదాన్ని చెప్పబోతున్నాను. అజ్ఞాని కాదు, వైరాగ్యాది సంపత్తి కలిగిన వాళ్లకు కలుగుతుందే కానీ మిగతా వాళ్లకు ఆ వాక్యం కలగదు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? దీన్నే అనుకుంటారు, ఈ బొమ్మనే నేను అనుకుంటారు. వైరాగ్యాది సంపత్తి కలిగిన వాళ్ళు మాత్రం ఏమనుకుంటారంటే దీనికంటే భిన్నమైన విలక్షణమై ఉన్న వాణ్ణి నేను అనుకుంటాడు. దాన్ని ఇప్పుడు ప్రతిపాదన చేయబోతున్నారు. పూర్వపక్షి ఈ విధంగా ప్రశ్న వేస్తాడేమో అని వేసుకున్నాడు తనకు తాను. ఇక్కడి నుంచి ఒక ప్రక్రియ, ఒక గొలుసు, మొన్న ఫస్ట్ లో ఒకటి గొలుసు వచ్చింది కదా మనకు, దీని ద్వారా ఇది, దీని ద్వారా అది, ఇది కలిగినందువల్ల వస్తుందని ఒక గొలుసు వచ్చింది కదా. ఇప్పుడు జ్ఞానాన్ని గురించి ఒక గొలుసు ఇక్కడి నుంచి ప్రారంభం చేశాడు. బాగా నా అవిరక్తస్య సంసారాత్ నివృత్త, విరక్తుడు కానివానికి, అవిరక్తస్య అంటే విరక్తుడు కానివానికి, సంసారాత్ నివృత్త తతో భవేతు అంటే సంసారం వల్ల విరక్తిని పొందని వానికి మరి ఆ తత్వాన్ని పొందాలి అనే దాన్ని కోరడు. అంటే శుభేచ్ఛ అనేది కలగదు. అవిరక్త సంసారాన్ని నా నివృత్తి అనుకోండి.
వైరాగ్యం లేని వానికి ఒకటే మాట, వైరాగ్యం లేని వాళ్ళకు ఎందుకు నీకు రాగమే ఉండే, వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా రాగం పోతే కదా వైరాగ్యం వస్తుంది. లేదు వైరాగ్యం వస్తానని రాగం పోవాలా, ఏదో ఒక ముందు కావాలా. కాబట్టి సంసార నివృత్తి ఎవరికి కలగదు? వైరాగ్యం లేని వాళ్లకు. అది ఎవరైనా కాదు, బ్రహ్మదేవుడి వరకు కూడా. ఒక్కరు వీళ్ళు వాళ్ళనేది లేదు. సంసారం అంటే అర్థమేంటిది? ప్రపంచ జనమన ప్రవాహం నుంచి, లేదు ఈ కనిపించే సంసారం నుంచి, యతికించిది జగత్యాన్ జగత్ అని చెప్పబడిన సంసారం నుంచి నా విరక్తస్య విరక్తుడు కాకపోతే నచా నివృత్త తృష్ణస్య పురుషస్య ముముక్షుత. కాబట్టి వైరాగ్యం లేకుండా దాని నుంచి నివృత్తి కాదు. ఎవరికైతే తృష్ణ కాలేదో వాడికి ముముక్షుత్వం కూడా రాదు. ఎవరికైతే తృష్ణ పోలేదో, సంసారం అంది ఆకాంక్ష పోలేదో, తృష్ణ అంటే ఏంటిది? అత్యాశ పోలేదో వాడికి ముముక్షుత్వం కూడా రాదు. అంటే ఇప్పుడు ఒక గొలుసు ఏంటిది? వైరాగ్యం రాందే దీని నుంచి విడివడాలి అని అనుకోదు. కాబట్టి ఎవరికైతే తృష్ణ ఉందో వాడు అందులోనే ఉంటాడు, కానీ ముముక్షువు కాలేడు. కాబట్టి తత్వమసి వాక్యాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదటి ఏంటిది? వైరాగ్యం అంటే నిత్యానిత్య వయస్సు వివేకము, ఇహాముత్ర బలభోగ విరాగ. ఆ తర్వాత నీకు వివేకం చేత వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం రావాలంటే మొదలు వివేకం. అందుకొరకే సంసారాతు అన్నారు. నీకు వైరాగ్యం కలగాల, వైరాగ్యానికి ముందు వివేకం కలగాల, అప్పుడు తృష్ణ పోతే అలాంటి వాడికి ముముక్షత్వము కలుగుతుంది. కాబట్టి ఆశ ఎంతవరకు అయితే ఉంటుందో, అనుభవించాలని కోరిక అయితే ఎంతవరకు ఉంటుందో దాన్ని వదిలిపెట్టగలుగుతాడు ఆ జీవుడు. దాని యందు సుఖం ఉందనుకున్నంత వరకు దాన్ని సంపాదించాలనే ఆకాంక్ష ఉంటుంది. ఆకాంక్ష ఆశ అనుకోండి. అది ఉన్నంత వరకు దాని మీద ప్రవర్తిస్తుంటాడే కానీ తన యొక్క స్వరూప జ్ఞానం వైపు దీని నుంచి విముక్తిని పొందాలనే భావన రాదు. ఇప్పుడు ఈ సంసారం నుంచి నేను ఎప్పుడు బయటకు పోతాండా అనుకుంటాను. ఎప్పుడు దాన్ని నువ్వు విసిగిపోయినప్పుడు కదా. ఈ పాడు సంసారం నుంచి ఎప్పుడు నాకు మోక్షం కలుగుతుందని ఎప్పుడు అనుకుంటావు? నువ్వు అతిగా విసిగిపోయినప్పుడు కదా. ఆ విసిగి లేకుండా హాయిగా సుఖంగా ఉందనుకోండి, ఏమో సంసారం ఉంటే ఏమైంది, వాళ్ళంతా ఏమో చెప్తా ఉంటారని మళ్ళీ ఎదురు వేదాంతం వచ్చేసేస్తుంది కదా. అందుకొరకు విసుగు ఎప్పుడు వచ్చేస్తుంది? ఆ ప్రపంచమే నీ భావానికి విరుద్ధమైన, ఆ ప్రపంచమే నీ భావానికి విరుద్ధమైనప్పుడు భార్యాభర్తల్లో గొడవలు ఎందుకు వస్తాయి? ఒకరి భావాలు ఒకరి వాళ్ళలో ఉంటుంది కదా. అన్నదమ్ముల్లో, తండ్రి కొడుకుల్లో వగైరా వేరే గొడవలు ఎప్పుడు వస్తాయి? లేదు పక్క వాళ్ళతో గొడవలు ఎప్పుడు వస్తాయి? రెండు భావాలు కలవనప్పుడు. అయితే ఇప్పుడు నీకు విరుద్ధం ఏంటిది? నీ భావన ఏంటిది? సత్యం అనుకున్నావు. ఇక్కడ వినాలి బాగా. నీ భావన ఏంటిది? ప్రపంచాన్ని సత్యం అనుకున్నావు. ఆ సత్యం అనుకునే భావన ఎంత దృఢంగా ఉందో, ఇది సత్యమైంది కాదు అసత్యమనే భావన కూడా నీకు దృఢం కావాల. మొదటి భావన ఏంటిది? సత్యం అనే భావన. దానికి విరుద్ధ భావన ఏంటిది? అసత్యం అనే భావన. అర్థమైందా? ఇంట్లో రెండు భావాలు కలవకుంటే గొడవలు ఎట్లా జరుగుతాయో, విసుగొచ్చేసి దాని నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటావో, నీ సత్యత్వ భావనకు విరుద్ధంగా అసత్య భావన ఎప్పుడైతే వస్తావో దాని నుంచి బయట. అర్థమైందా? అంత తేలిక. అనాది కాలం నుంచి రాసిందే రాసింది, పోసిందే పోసింది, రుద్దిందే కడిగిందే కడిగింది, తిన్నదే సంపాదించి దానిలో ముడిగి దాన్ని చచ్చే పీనెక్కి బయటికి రమ్మంటే ఎట్లా వస్తుంది? నీవు అనుకున్న దానికి విరుద్ధమైన భావన దృఢంగా వచ్చినప్పుడు అప్పుడు నీకు వైరాగ్యం కలుగుతుంది. అంతవరకు వైరాగ్యము. అందుకొరకే నచ అనివృత్త తృష్ణస్య పురుషస్య అన్నాడు. నీకు ఎప్పుడైతే తృష్ణ నీవు అనుకున్న దాని నుంచి నివృత్తి కాదో అంతవరకు ముముక్షత్వము రాదు. ఆ తర్వాత ఏంటిది? తథా పదార్థౌచ. ఇంకోటి ఉందా? నచా ముముక్షోరస్తీహ గురోపాదోపసర్పణం. ఇంకా గొలుసు తెగలేదులే. ముముక్షోరస్తీహ గురోపాదోపసర్పణం. నువ్వు ముముక్షుగా అందే గురుపాదార విందాల దగ్గరికి వెళ్ళలేవు. నీకేం పట్టింది వెళ్ళేదానికి? నా ఇంట్లోనే బాగా ఉంది, అక్కడ పోయే అవసరం నాకేం వచ్చింది అని మెట్టలేదని చెప్తాం. ఏం తక్కువైందని నేను గురుగారి దగ్గరికి పోవాలా? నాకు అన్ని రకాలుగా ఉంది అని విరగుతూ ఉంటుంది కదా మనస్సు. అప్పుడు విరక్తి కలిగితే కదా దాన్ని ఉపశమం చేసే వాళ్ళు ఎవరా అని ఒక భావన కలిగి అప్పుడు గురుపాదోపసర్పణం. గురుపాద ఉపసర్పణం అంటే దగ్గరిగా వెళ్ళడం. ఎవరి దగ్గరికి? గురుపాదార విందాల దగ్గరికి వెళ్ళడం అంటే గురుపాద సేవ చేసేదానికి నీకు అవకాశం వస్తుంది. ఎప్పుడు నువ్వు చూసారా గొలుసు ఎట్లా? ఆ గొలుసు వేరు. దాన్నే మళ్ళీ ఇక్కడ ఒకవేళ వచ్చినా దాన్నే ఇక్కడ విశదీకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తొంపద వాక్యార్థాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నీ తతంగం
ఉరుకుతాం అంటే నువ్వు అనుకునేది కాదు. ఇక్కడ సంపదం యొక్క వాస్తవిక అర్థాన్ని తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రక్రియ నీకు రావాలి. వచ్చినప్పుడు కానీ అయ్యో నేను ఇంతవరకు ఇది అనుకున్నాను, ఇది కాదే అదేను అనేది భావన కలుగుతుంది. కాబట్టి వైరాగ్యం చేత తుష్టిపోయినట్టయితే అప్పుడు ముముక్షత్వం వస్తే గురుపాదోపసర్పణం, గురుపాద సన్నిధికి నీ పాద సన్నిధి మా బంగారమ్మ గారు పాడతారు, వెలలేని పెన్నిది అని. గురుపాద సన్నిధి వెలలేని పెన్నిది అని పాడుతుంటారు కదా. అది వెలలేని పని, ఇవన్నీ వెల ఉన్న పనిది. ఎందుకంటే దీనికి ఇంత వెల, దానికి ఇంత వెల, దానికి ఇది వెల. మరి ఆయన పాదాలకు ఏం వెళ్ళలేదు కాబట్టి మనం పోవడం ఉన్నది. వెలుంటే పోయి కొనుక్కునే వాళ్ళేమో, అక్కడ వెళ్ళుంటే బాగుండేది. కాబట్టి ఏమన్నాడు, గురుపాదోపసర్పణం నవీన గురు సంబంధ, గురువుతో సంబంధం లేకుండా వాక్యశ్రవణం రవేతు. వాక్యశ్రవణే చక్కగా వివరణ చేస్తున్నాడు. గురువు సన్నిధానికి వెళ్లకుండా నీకు వాక్యశ్రవణం జరగదు. ఇక్కడికి వచ్చినందువల్ల వింటున్నారా, రానందువల్ల వింటున్నారా? వాక్యశ్రవణం కలగాలి అంటే ఆ వాక్యం యొక్క పదార్థాన్ని తెలిసిన ఏంటి సద్గురువు దగ్గరికి వెళ్లితే గాని, గురువులు అంటే ఈ రూపాయి పావుల ఉల్లిపాయ గురువులు కాదు కావాల్సింది, సద్గురువులు కావాలి. ఇప్పుడు అందరు గురువులే కదా. ఓ మాల తీసేస్తే ఆయన ఒక గురువు. ఓం గురువు, ఏం గురువు ఎక్కడున్నావు, బాగున్నావా, ఆయన ఒక గురువు. ఏం గురువు ఎక్కడ పోతున్నావు, బీడిస్తావా, వాడొక గురువు. రిక్షా, ఏం గురువు వస్తావా నువ్వు, రిక్షా దొక్కుతావా అంటాడు, రిక్షా వాడొక గురువు. అందరికి గురు పదమే అయింది. అందుకొరకు పోనీలో ఏదో ఒకటి ఇచ్చేశాడు. అందువల్ల గురు సంబంధం విన, గురువు దగ్గర ఉండడము వేరు, గురువుతో సంబంధం పెట్టుకోవడం వేరు. అర్థమవుతుందా ఈ పదం యొక్క అర్థం? గురువు దగ్గర ఉండడం వేరు, గురువుతో సంబంధం పెట్టుకోవడం వేరు. ఏంటిది ఈ రెండిట్లో తేడా? గురువు దగ్గర ఉందా లేదా, చూసేడు కనిపించేది గురువు దగ్గర ఉన్నాయా లేవా, సకల వస్తు వాహనాలు గురువు దగ్గర ఉన్నాయా లేవా, ఉన్నాయి. కానీ అవి కూడా సంబంధం కలిగి ఉన్నాయా లేవా, గురువుగారు వాడుకుంటున్నా లేదా, మరి సంబంధం కలిగి ఉన్నాయా లేవా? మరి దాని అర్థం ఏంటిది? గురువుతో సంబంధం లేకుండా అంటే అర్థం ఏంటిది? నువ్వు ఏ భావన చేతనైతే వెళ్ళావో ఆ భావానికి అనుగుణంగా సంబంధం పెట్టుకోవాలి. ఏ బట్టో ఇటుక బట్టి సున్నం బట్టి నువ్వు ఏ భావనతోనైతే వెళ్ళావో గురుపాద సన్నిధికి ఆ భావనకు అనుగుణంగా ఆయన భావనకు సంబంధం కలపాల. ఊరికే ఉన్నామంటే ఉన్నాం కాదు, తిన్నామంటే తిన్నాం కాదు, పడుకున్నామంటే పడుకున్నాము కాదు. ఎందుకొరకైతే వెళ్ళావో, ఎందుకొరకు వెళ్ళావు? గురుపాదోపసర్పణం అంటే వాక్య శ్రవణం కొరకు వెళ్ళావు, దాని కొరకే ఉండాలి. అక్కడ ఉన్న తప్పులు లెక్క పెట్టడానికో, పప్పులు తినేదానికో, ఉప్పులు లెక్క పెట్టడానికో అయితే అంతవరకే. గోవిందాయ నమః. వాక్యశ్రవణం, గురు సంబంధం ఏంటిది? వాక్యశ్రవణమే ముఖ్యమైన. వాక్యార్థశ్చ విచారితాం శృతిమతస్తర్కోనుసంధీయతాం. సాధన పంచమంలో వాక్యార్థం అక్కడ చెప్పింది. అది కేవలం గురువు దగ్గర ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, గేన్లు ఉన్నాయి, వాటికి ఏమన్నా మోక్షమా? లేదు. అవి కూడా వింటున్నాయి పాపం, ఇప్పుడు వాటికి ఏమన్నా మోక్షమా? వాక్య శ్రవణం చేసి విచారణ చేయగలిగే శక్తి కలిగి ఉండాలి. అందుకొరకే వైరాగ్యం చెప్పేదానికి కారణం. ఎవరు సంబంధి అసలు ఈ పద్ధతికి రావాలంటే అలాంటి పుణ్యాత్ముడు ఎవడో వస్తే, అలాంటి పుణ్యాత్ముని యొక్క ఇదంటారే స్వాతి నక్షత్రములో పడిన జల బిందువు ముత్యమైనట్టు అయితే ఏ కొన్ని బిందువులో అవుతాయి. అటువంటి పాత్ర తయారు కావాలంటే ఇలా ఈ సంబంధం కావాలి, వైరాగ్యం తోడుకున్న సంబంధం. అందుకొరకే ముముక్షత్వం లేకుండా గురుపాద సన్నిధికి వెళ్ళలేడు. గురుపాద సన్నిధికి వెళ్ళలేకుండా వాక్యశ్రవణము నా భవేతు. ఏం వాక్యం? వేదాంత వాక్యశ్రవణం. తత్వమసి మహావాక్యము వినడం కాదు, సంపదము అసిపదం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలని ఆకాంక్ష, ఆతురత, దానికి సంబంధించిన ఏది నీలో యోగ్యత, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు గాని ఆ పదార్థం వాస్తవికంగా విచారింపబడు. ఊరికి తత్వమసి అంటే అది అయ్యే పని కాదు, ఇంకా చాలా తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు మనకు రాబోతోంది. ఈ శరీరం అంటే అర్థమేమి, చైతన్యం అంటే అర్థమేమి, దేని గురించి మనం పాకలాడుతున్నామో అది వాస్తవికమైందేనా కాదా అనేది ఇక్కడ నిర్ధారణ జరుగుతుంది ఇప్పుడు. అందువల్ల ఇప్పుడు మహావాక్య శ్రవణం కావాలంటే ఏ గురుపాద సన్నిధి కావాలి అంటే ఈ పద్ధతిలో వచ్చిన గురువు కావాలి. మళ్ళీ
ఇప్పుడు మనం ఏ పద్ధతిలో అయితే అనుకుంటూ ఉన్నామో ఆ పద్ధతిలో వచ్చిన గురువు యొక్క సన్నిధి అందుకొరకే అన్నారు కదా, కిందుర్లభం సద్గురురస్తి లోకే. శంకర భగవత్పాదులు ఆ చిన్న పుస్తకం ఏంటిది, ప్రశ్నోత్తర మాణిక్యమాల్లో ఎవరయ్యా ఈ లోకం దుర్లభం, ఈ లోకంలో దుర్లభం ఏంది అంటే సద్గురువు అన్నారు. అలాంటి మహానుభావుడు దొరకాలి అంటే ఎంతో పుణ్యం ఉండాలి. ఒకవేళ దొరికాడు అనుకోండి, దాన్ని వినియోగం చేసుకోవాలనుకుంటే కూడా ఇంకో గొప్ప పుణ్యము. దాని అనుసారంగా అందులోనే మనం నిలిచి ఉండాలంటే ఇంకా మహా గొప్ప. ఇప్పుడు లేకపోతే ఆ పోతూ పోతూ పిల్లవాడికి రత్నం దొరికింది అనుకో, వాడు ఏమనుకుంటాడు, రాయ అనుకుంటాడు, రత్నం అనుకుంటాడా. దీనికి ఒక ఉపమానం ఉంది చూడండి. ఎవరికో మంచి బంగారు పాత్ర దొరికిందంట. బంగారు పాత్ర దొరికితే వాడు ఏమనుకున్నాడు, ఓ చాలా బాగా దొరికిందని. వాడు పోతున్నప్పుడు గంధపు చెక్కలు కూడా దొరికినాయి, చాలా బాగుంది అనుకున్నాడు. ఆ పొయ్యి వెలిగించాడు, బంగారు పాత్ర అనేది పెట్టాడు, గంధపు చెక్కలు, దాన్ని మంట వేసి మంచి ఆవు నెయ్యి వేసి ఉల్లిపాయలు వేస్తున్నాడంట వాడు. ఉల్లిపాయలు అందుకే వస్తువును దేని కొరకు వినియోగం చేసుకోవాలో ఆ యొక్క పద్ధతి కూడా తెలియకపోతే అక్కడ ఉన్న లాభం. ఏ వస్తువును ఏ రూపములో ఎక్కడ ఎలా మనం వినియోగం చేసుకుంటే వ్యావహారికంగా సుఖాన్ని అనుభవించగలుగుతామో, అట్లాగే యోగ్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళిన వాడు యోగ్యుడై వెళ్ళి అక్కడి నుంచి ఏం పొందాలో అనేది తన యొక్క పుణ్యం అక్కడ నిర్ణయం చేస్తుంది. మొదటి నుంచి దీని దగ్గర నుంచే వస్తూ ఉన్నాం మనం. కాబట్టి అందుకొరకే వాక్యస్య శ్రవణం నా భవేతు వినా గురుం అన్నాడు. గురువు దగ్గరికి వెళ్లకుండా వాక్య శ్రవణం కూడా కలగదు. తథా పద పదార్థో చ నాస్తో వాక్యమృతి క్వచిత్. వాక్య శ్రవణము లేకుండా పదం యొక్క అర్థము కూడా నాస్తా, వాటి యొక్క అర్థం కూడా తెలిసే అవకాశము లేదు. ఎందుకంటే వాక్యం యొక్క స్వరూపం ఏంటిది, పదాల యొక్క సమూహము వాక్యం కదా. రాముడు అక్కడికి వెళ్ళుచున్నాడు అన్నాము. ఎన్ని పదాలు ఉన్నాయి ఇందులో? అక్కడికి ఒక పదము, వెళ్ళుచున్నాడు అంటే 3 పదాల యొక్క సమూహము ఒక వాక్యమైంది. మరి రాముడు అక్కడికి వెళుతున్నాడు అని తెలియకుండా వినకుండా ఆ పదాలు తెలుస్తాయా? తెలియవు. అయితే రాముడు అంటే అర్థం ఏంటి, అక్కడికి అంటే అర్థమేమి, వెళ్ళుచున్నాడు అంటే అర్థమేమి మనకు తెలియాల వద్దా? మనకి తెలియని భాష వాడు ఎవడు తమిళం వాడు వచ్చాడు, వాడి భాషలో రాముడు అక్కడికి వెళుతున్నాడని ఆయన చెప్పాడు అనుకోండి, మనం అర్థం చేసుకోగలుగుతామా? ఎందుకు అర్థం చేసుకోవాలంటే వాటికి పదాలు విన్నాం కానీ పదాల యొక్క అర్థం తెలియలేదు. అట్లాగే గురువుగారు తత్వమసి అంటే పదాలు విన్నాం, వాటి అర్థం ఏంటి తెలియాల వద్దా? అదే నువ్వయ్యి ఉన్నావా అంటే అదేంటిది, నువ్వేంటిది, అయ్యి ఉన్నావు ఏంటిది, ఇది కూడా తెలియాల వద్దా? అసలు ఇప్పుడు నువ్వు అనే శబ్దానికే వాస్తవిక అర్థం తెలియలేదే. నువ్వంటే ఈ శరీరాన్ని అనుకుంటున్నాడు వాడు, నీవు అదై ఉన్నావు